మీరు ఇందాక బాప్తిసం గురించి చెప్తున్నారు కదా, నా సందర్భం బాప్తిసం అవును ఎలా కదా. తీసుకోవాలి. ఆ, నేను విన్నాను అదంతా. ఒక సందర్భం చూశానన్న దీని గురించి. నేను ఇక్కడే ఆ, జరిగింది. ఆ, ఆ ఒక వ్యక్తి ఒక వ్యక్తి చర్చికి వస్తున్నారు. కొన్ని రోజులు వచ్చారు. ఉమ్, ఉమ్, తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏంటంటే హెల్త్ ఇష్యూ వచ్చింది. ఉమ్, డేస్ లోనే, ఎక్కువ రోజులు లేదు, ఒక 20 డేస్ లోనే ఉమ్, ఆ వ్యక్తి హెల్త్ ఇష్యూ రావడం వల్ల ఇంకా తర్వాత హాస్పిటల్ తిరగడం, హాస్పిటల్లోనే ఉండడం జరిగింది. ఆ ఆ ఉమ్, హెల్త్ ఇష్యూ కాక సీరియస్ అయిపోయింది బాగా. ఉమ్, సీరియస్ అయిపోతే కొద్ది రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. కానీ కొద్ది రోజుల తర్వాత బాప్తిసం తీసుకోవాలనుకున్నారు. ఉమ్, బాప్తిసం తీసుకోవాలనుకుంటే తర్వాత ఇంకా పాస్టర్ గారిని సంప్రదించి మాట్లాడి బాప్తిసం తీసుకోవాలి, నేను క్రీస్తుని అంగీకరించాను ఉమ్, అని చెప్పి బాప్తిసం తీసుకోవాలనుకున్నారు. కాకపోతే ఉమ్, నేను చూసింది, ఆ వ్యక్తిలో చూసింది ఏంటంటే, ఇన్ని రోజులు చర్చికి వస్తున్నాడు, మారు మనసు పొందలేదు అని ఆలోచన లేకుండా నేను ఆ వ్యక్తిలో గమనించిందంటే, నిజంగా ఈయన క్రీస్తుని అంగీకరించారు. చుట్టుపక్కల నుంచి వ్యతిరేకంగా మాటలు వస్తున్నాయి ఈయన పక్షాన్ని. ఏమని? ఈయన కొద్ది రోజుల్లోనే క్రీస్తుని అంగీకరించడం వల్ల ఈ విధంగా అయిపోయాడు, లేదంటే ఆయనకి జబ్బు అనారోగ్యం వచ్చిందని. కానీ ఉమ్, వీటన్నిటిని ఆ వ్యక్తి ఎక్కడ పట్టించుకోకుండా నిజంగానే క్రీస్తుని అంగీకరిస్తేనే మరి ఉమ్, పరలోకం ఉందని వారితో మాట్లాడడం జరుగుతుంది. నేను చూస్తున్నా ఆ వ్యక్తిని. ఆ ఉమ్, వ్యక్తి ఎలాంటి స్థితిలో కూర్చోడంటే, ఒకనొక స్థితిలో కనీసం లేచి, మంచం నుంచి లేచి, మన బాప్తిసం అంటే నీళ్ళలో మునిగి తర్వాత లేపబడి పైకి లేవాలి, అలాంటి స్థితిలో కూడా రాలేకపోయాడు. అక్కడ ఉమ్. బాప్తిసం ఎలా జరిగిందంటే, కేవలం అతని మీద నీళ్లు చల్లి బాప్తిసం ఇచ్చారు. ఇది అంగీకారమేనన్న దేవుడికి. ప్రశ్న ఒక్క లైన్ లో అడుగుతావా? ఇప్పుడు నిజంగా వ్యక్తి మారు మనసు పొందితే, మనకి యేసుప్రభు ఏం చెప్పాడు, మీరే కదా చెప్పారు, కొన్ని 2 విషయాలు మనం భౌతికంగా చేయాలి. ఒకటి ఉమ్, ఏమంటే దేవుణ్ణి బహిరంగంగా అంగీకరించాలి మనం, ఉమ్, మారు మనసు పొంది. ఇంకోటి ఉమ్, ఏంటంటే మనం బలని తీసుకోవాలి. ఈ 2 భౌతికంగా చేయాలి, క్రీస్తు మనకు చేయాలని మీరే చెప్పారు. ఇక్కడ ఉమ్, ఆ వ్యక్తికి భౌతికంగా నీళ్ళలో మునిగి లేసే అవకాశం లేదు. ఆ వ్యక్తిని నేను చూస్తే మన దేవుడికి అంగీకారమేమో తెలియదు, కానీ నాకు చూసినప్పుడు ఏమనిపించింది, నిజంగా ఈయన క్రీస్తుని అంగీకరించాడు, ఇతని పాప క్షమాపణకి ఈయన క్రీస్తుని అంగీకరించే బాప్తిసం పొందాడు. ఇలాంటి బాప్తిసం అంగీకారంగా ఉంటుందా? చుట్టుపక్కల నుంచి ఏం ప్రశ్నలు వచ్చాయంటే, అది బాప్తిసం అంగీకారం కాదు, దేవుడికి అలా చేయకూడదు, మనకి ఎక్కడ బైబుల్ అలాంటి ఏదంటే బైబిల్ సంబంధించి లేదు కదా అలాంటి విధానం అని వినడం జరిగింది. దాని గురించి అన్న ఇంతగా ఆ వ్యక్తి బాప్తిసం ఎలా పొందాడు? ఊరికైనా పైన నీళ్లు చిలకరించి బాప్తిసం ఇచ్చారు. ఓకే, ఈ చిలకరింపు బాప్తిసం అన్నది వచ్చింది కూడా ఇలాగే వచ్చింది. చిలకరింపు బాప్తిసం అన్నది ఏంటంటే, ఈ కుష్ఠరోగులు ఉంటారు కదా, ఆ కుష్ఠరోగులు ఆ రోజు నీళ్ళలో మునిగితే మిగతా వాళ్ళకి అది అంటుకుంటది అనే ఉద్దేశంతో చిలకరించి బాప్తిసం ఇచ్చాం మీకు అనేటట్టుగా వచ్చింది చరిత్రలో. అయితే బైబిల్లో అలాంటి ఆనవాళ్ళు లేదు, బైబిల్లో అలాంటి ఆధారం లేదు. ఇప్పుడు ఈ వ్యక్తి మీద నీళ్లు చిలకరించారు కదా, నీళ్లు పోసి బాప్తిసం పొందామన్నారు కదా, అవునన్నా. దాన్ని బైబిల్లో దానికి ఆధారం లేదు. ఇప్పుడు ఆ వ్యక్తి మీద ఇలా నీళ్లు పోశారు, భౌతికంగా నీళ్లు పోసి బాప్తిసం అన్నారు కదా. ఉమ్, దీన్ని మనం ఓకే అంటే ఒక బాధ, కాదంటే ఇంకొక బాధ. కాబట్టి దేవుడు దాన్ని ఎలా తీసుకుంటాడో మనకు తెలియదు. బాప్తిసం అయితే అలా తీసుకోకూడదు. ఇప్పుడు ఎంత మంచం మీద ఉన్నా సరే, ఈవెన్ నా చెల్లి, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, నా చెల్లెలు మంచంలో నుంచి లేవలేని పరిస్థితి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, తను నీళ్ళు తాగాలంటే వేడి నీళ్ళు మాత్రమే తాగాలి, చల్ల నీళ్ళు తాగకూడదు. చల్ల నీళ్ళు తాగితే విపరీతమైన ఆయాసం వచ్చేస్తుంది, శ్వాస ఆడదు, ఎక్కువ ఆయాసం. చలి తగలకూడదు, ఎప్పుడు స్వెటర్ వేసుకోవాలి, ఎప్పుడు స్వెటర్ వేసుకోవాలి కంప్లీట్ గా. వేడి నీళ్ళు మాత్రమే తాగాలి, ఎందుకంటే విపరీతమైన ఆయాసం కంప్లీట్ గా ఆపుకోలేదు ఇక. కాబట్టి ఎంత అర్ధరాత్రి లేచినా సరే మేము నీళ్లు కాచి నీళ్లు ఇవ్వాల్సిందే, తను తాగాల్సిందే. విపరీతమైన చలి, స్వెటర్ వేసుకోవాల్సిందే. ఇక తను 1 నెలకు చనిపోతుంది అనగా బాప్తిస్మాలు ప్రకటించారు చర్చిలో. అప్పుడు నేను అడిగాను, బాప్తిజం తీసుకుంటావా? ఎందుకంటే తన కండిషన్ నాకు అర్థమైంది, తను చాలా సీరియస్ గా ఉంది. అంటే మా చెల్లి అంది తీసుకుంటాను అంది. అప్పుడు మా నాన్న ఎంత పెద్ద గొడవ చేశాడంటే, మా నాన్న గాని మా మామ గాని ఎంత పెద్ద గొడవ చేశారు అంటే, నేను అప్పటికి వేసుకుని కంప్లీట్ గా అంగీకరించలే, వింటున్నా ఆయన గురించి, కంప్లీట్ గా అంగీకరించలే. ఎంత గొడవ చేశారంటే, మా నాన్న నన్ను కొట్టంది ఒక్కటే తక్కువ,
ఒకరు కొట్టుండు నన్ను, ఎందుకంటే అప్పటికి మా నాన్న వయసు ఎక్కువైంది కాబట్టి కొంచెం శారీరకంగా బలహీనుడయ్యాడు. నేను కొంచెం ఎదిగాను, అంటే పెద్ద వ్యక్తిగా మారిపోయాను కదా వయసులో ఉన్నా కాబట్టి. కొట్టడానికి కొంచెం సందేహించాడు, కానీ ఎన్ని మాటలు మాట్లాడాడో అసలు లెక్కేలేదు. అంటే చంపుదాం అనుకుంటున్నావరా, నీకు పుట్టిందా నాకు పుట్టిందా, నా కూతుర్రా, నువ్వెవర్రా చంపడానికి తీసుకుని వెళ్ళి. ఎందుకని? గ్లాస్ మంచినీళ్ళు తాగితేనే, చల్లనీళ్ళు తాగితేనే ఊపిరి తిప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్న తనని తీసుకుని వెళ్ళి ఓ పెద్ద తొట్టిలో చల్లగా ఉంటాయి నీళ్లు చల్లగా ఉంటాయి. అలా మనం ఎప్పుడైనా మీరు బాప్తిజం తొట్టిలో దిగారు లేదా, ఇలా దిగే కొద్దీ రక్తం గడ్డగడుతుందేమో అనే అంత ఫీల్ వస్తుంది. పైకి తంతు ఉంటది, శ్వాస అన్నది ఇబ్బంది అనిపిస్తుంది, ఆపుకోలేం. ఏది ఫిజికల్ గా మనం శారీరకంగా బాగున్న వ్యక్తులకే. కానీ అలాంటి నీళ్ళలోనికి ఒక గ్లాస్ చల్లనీళ్ళు తాగితేనే ఆయాసం వచ్చేటువంటి తను దిగితే పరిస్థితి ఏంటంటే, తను బ్రతికి బయటకు వస్తుందో లేకపోతే బ్రతికి దిగుతుందో పూర్తిగా అన్నది తెలియదు. కంప్లీట్ గా అది దేవుడికి తెలియాలి. అలాంటి కండిషన్ లో మా నాన్న నా కూతురు చంపడానికి నువ్వెవర్రా, నీకేం హక్కు ఉంది, నా కూతురు నువ్వెవర్రా చంపడానికి అని విపరీతమైన గొడవ. మా మామ అయితే ఇంకా విపరీతమైన గొడవ, అసలు నువ్వు ఎవడరా అసలు బాప్తిసం ఇవ్వడానికి. నేను ఒక్కటే అడిగాను, నువ్వు తీసుకుంటావా తీసుకో, మరి నేను తీసుకుంటా అంతే. మొండిగా తీసుకుని వెళ్ళి జీబులో ఎక్కించాను, అంటే జీబు వచ్చింది, జీబులో ఎక్కించాను, మొండిగా తీసుకుని వెళ్ళాను. చచ్చిపోతే చచ్చిపోనివ్వు, తను బాప్తిసం లేకుండా చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళదు, పాపక్షమాపణ లేదు. ఎందుకంటే నేను వాక్యం వింటున్న వాక్యం వెళ్ళదు. తను యేసుప్రభును 5వ తరగతి 4వ తరగతి నుంచి వింది. 4వ తరగతి నుంచి యేసుప్రభు అంటే తనకి విపరీతమైన ఇష్టం. యేసుప్రభువే తన దేవుడు. అయితే ఇప్పుడు చావు బ్రతుకుల్లో వస్తాను. బాప్తిసం తీసుకునే క్రమంలో చనిపోయినా నేను సంతోషపడతాను, కానీ బాప్తిసం లేకుండా చనిపోతే నేను భరించలేను అని ఎంత గొడవ చేశానో. వెళ్ళాను, తీసుకుని వెళ్ళాను. అందరూ ఏమనుకున్నారు అంటే, తను ఎలా అయిపోతుందో ఏమైపోతుందో అని నీళ్ళకని అందరూ భయపడ్డారు. ఒక 15 మంది తీసుకున్నారు తనతో పాటు. అందులో తను దిగుతున్నప్పుడు స్పెషల్ ఏంటంటే, ఏమైపోతుంది అనుకున్నారు అంతా, ఏమైపోతుందని. దించేటప్పుడు 4 వ్యక్తులు పట్టుకొని దించాం లోపలికి. తనని దింపాము. ఎక్కేటప్పుడు ఒక్కతే ఎక్కి బయటకు వచ్చింది. 4 వ్యక్తులు దింపాము. వచ్చేటప్పుడు ఒక్కతే బయటకు వచ్చి తను ఒక్కతే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని తను ఒక్కతే వచ్చి మరలా జీప్ ఎక్కింది. ఎందుకు అంటే, నేను బాప్తిసం పొందాను అనే ఆనందం తనని అంత ఎనర్జీ ఇచ్చేసింది. బాప్తిసం చిన్న విషయం. నన్ను దేవుడు అంగీకరించాడు, నా పాపాలన్నీ పోయాయని, క్షమించబడ్డాను, నేను నూతనంగా పుట్టాననే ఆ ఆలోచన ఎంత ఎనర్జీ ఇచ్చిందంటే, ఒక్కతే పైకి వచ్చింది. మా నాన్న అలా చూస్తున్నాడు అసలు ఏం జరిగింది అని. తర్వాత మరలా మరుసటి నుంచి మంచంలోనే ఉంది, అలాగే చనిపోయింది. కానీ ఆ బాప్తిసం ఇచ్చినటువంటి కొన్ని గంటల సేపు తను నార్మల్ పర్సన్ లాగా బిహేవ్ చేసింది. అంత రిస్క్ చేశాను నేను నా చెల్లి బాప్తిసం కోసం, అంత రిస్క్ చేశాను. అది ఇంటి దగ్గర నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరం వెళ్ళి బాప్తిసం. ఇంటి దగ్గర కూడా మరలా అంత జర్నీలో కూర్చోవాలి. తను యాక్చువల్గా మంచంలో ఇలా పడుకోండేది ఎప్పుడు. అలా పడుకున్న వ్యక్తి 30 కిలోమీటర్ల పాటు జీప్, అప్పుడు జీపులు ఉన్నాయి చూసా, ఇప్పుడు పోలీస్ జీపులు ఉన్నాయి కదా, ఆ జీపులు ఉండేటప్పుడు ఆ జీపులో వెనకాల కూర్చొని అంతసేపు కూర్చొని జర్నీ చేసి అక్కడ మునిగి అక్కడ తీసుకొచ్చాను కదా. ఇంత రిస్క్ చేసిన నేను ఇలా నీళ్లతో పోస్తాము బాప్తిసం అంటే నేను దాన్ని అంగీకరించలేను, నా మైండ్ దాన్ని తీసుకోలేదు. కాబట్టి నేను దాన్ని అంగీకరించను. మరి దేవుడు అంగీకరించి తీసుకుంటాడేమో, వాళ్ళ పరిస్థితి ఏమో, నా చెల్లి పరిస్థితి కాకుండా ఇంకా ఎక్స్ట్రీమ్ ఏమో, అది నాకు తెలియదు. నేనైతే ముంచుడు బాప్తిసాన్ని, ఇమర్షన్ బాప్తిసాన్ని బైబిల్ ఉన్నదాన్ని చెబుతాను. ఇక మిగతా విషయాలు దేవుడికే తెలియాలి, నాకు తెలిసినంతలో నేను చెప్తాను. ఓకే, అదొకటన్నా 2 మాటలతో నేను మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దును. మీ ప్రసంగాలు కానీ లేదంటే మీ వాక్యాలు కానీ నేను వింటుంటాను అన్న, ప్రతి ఒక్కటి చూస్తుంటాను. నాకు మీ ప్రసంగాలు విన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మీరు ప్రతి వాక్యాన్ని కూడా తీసుకెళ్లి క్రీస్తు గారు నిలబెడుతున్నారు. మన అల్టిమేట్ క్రీస్తు, మనకి ఇంతకు మించి మనకి ఏముండదు అనే విషయాలు చెప్తూ కూడా ప్రతి విషయాన్ని, అది ఏ వాక్యమైనా చివరికి వచ్చేది మీరు తీసుకెళ్లి క్రీస్తు ఆ ఛాయా రూపాన్నే మీరు నిలబెట్టేస్తున్నారు అక్కడ మమ్మల్ని తీసుకెళ్లి. నేను మిగతా వాళ్ళు గమనించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళు వ్యక్తుల దగ్గర ఆపేస్తున్నారు, వ్యక్తుల దగ్గర ఆపేస్తారు. వీళ్ళు ఏది తీసుకున్నా బాప్తిసం దగ్గర ముడి పెడతారు, దశంభాగ దగ్గర ముడి పెడతారు. అదే అక్కడికి ఆగిపోయి ఏం చేస్తారంటే, నిజంగా ఈయనే ఒక దేవుడిలాగా వాళ్ళని బిహేవ్ చేస్తూ ఈయనే దేవుడి దగ్గర తీసుకెళ్తాడు, అభిషేకం ఉన్న వ్యక్తి, లేదంటే ఆయనకి కొన్ని పవర్స్ ఉన్నాయి అని గోళ్ళ దగ్గర ఆపేసి
నిజంగా క్రీస్తుని అర్థం చేసే పరిస్థితి తీసుకురావడం లేదు మిగతా వాళ్ళు. మళ్ళీ అల్టిమేట్ గా ఎవరు కావాలి? క్రీస్తు కావాలి. ఈ అవును. పాప ప్రపంచంలో మీరు చెప్తారు కదా, ఆ ధూళి అనేది మనం ప్రతిరోజు కడుక్కుంటానే ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకొని మనం గోజారితే తప్పితే మనకు ప్రతిరోజు మనకు అదేదో అంటారా సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రతిరోజు అది ఒక రోజుతో అవును. అయిపోయేది కాదు ఈ అవును. ప్రపంచంలో ఉన్నప్పుడు. కానీ వీళ్ళు ఏం అవును. చేస్తారంటే మీరు చెప్పినట్టు ఆ వ్యక్తిగత స్వార్థాల కోసం వాళ్ళ దగ్గర ఉమ్, ఆపేసుకొని నిజంగా క్రీస్తుని అర్థం చేసుకునే స్థితికి తీసుకురావడం ఉమ్, వల్ల కింద ఉన్న వాళ్ళు అవును. ఏం చేస్తారంటే ఆ విషయాన్ని ఆలోచించకుండా కనీసం ఇక్కడికి వచ్చి ఉమ్, మనం బైబిల్ చదివితే ఏ విషయం ఉంది, నిజంగానే ఆ ఉమ్, విషయాన్ని చెప్తున్నాడా లేదా అని ఆలోచించకుండా ఉమ్, ఆ వ్యక్తి దగ్గర ఆగిపోతున్నారు. అవును. అవును. ఇప్పుడు ఇలాంటి మీకు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చెప్పండి అన్న. ఉదాహరణకి ఇప్పుడు ఆ ఒక డినామినేషన్ ఎక్స్ అనే డినామినేషన్ ఉంది. దాన్ని స్థాపించింది జాన్ పాల్ అనే వ్యక్తి అనుకుందాం కాసేపు. మీకు ఫోన్ వచ్చింది, బ్రదర్ అశోక్ గారు మీరు ఈ రోజు వచ్చి మా చర్చిలో ప్రసంగం చేయాలి అని మిమ్మల్ని పిలిచాను నేను. ఉమ్, పిలవగానే మీరు ఎలా ప్రసంగాన్ని ప్రిపేర్ అవుతారంటే, ఈ రోజు ఆ ఎక్స్ అనేటువంటి చర్చికి వెళ్ళి నేను యేసు ప్రభుని ఎలా ఎలా గణపరచాలి, యేసు ప్రభుని ఎలా మహింపరచాలి, ఎలా వాక్యాన్ని సంఘానికి తెలియచేయాలి, ఇది ఒక నాకు అద్భుతమైన అవకాశం, ఈ అవకాశాన్ని బట్టి యేసు ప్రభు గొప్పతనం చెప్పాలి అని ప్రిపేర్ అవ్వరు. మీరు ఏమని ప్రిపేర్ అవుతారంటే, ఎక్స్ అనేటువంటి సంఘం కదా, దాన్ని స్థాపించింది జాన్ పాల్ గారు కదా, కాబట్టి జాన్ పాల్ గురించి వీళ్ళకు తెలియని కొత్త విషయాన్ని చెప్పి మార్కులు కొట్టేయాలి. ఉమ్, ఒకసారి అర్థమైందన్న. జాన్ పాల్ గారు అక్కడికి వస్తావు, ఇక ప్రసంగంలో ఏదో తీసుకుంటావు, తూతు మంత్రంగా ఒక 10 నిమిషాలు చెప్తావు. 10 నిమిషాల తర్వాత ఒకసారి జాన్ పాల్ గారు రైల్లో వెళ్తుంటే ఏం జరిగిందంటే, ఆయనకి అకస్మాత్తుగా దప్పికైంది. దప్పిక కాగానే ఆయన అటు ఇటు చూసాడు, ఎక్కడ బాటిల్ నీళ్లు కనిపించలేదు, ఎవరు లేరు. అప్పుడు వెంటనే దేవుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నాకు బాటిల్లో నీళ్లు కావాలనగానే వెంటనే అప్పుడే సడన్ గా రైలు ఆగడం, బాటిల్లో నీళ్లు రావడం ఇవన్నీ జరిగిపోయాయి. చూసారా జాన్ పాల్ గారి ఈ భక్తి మా జీవితం, ఆయన ఈ మాటల కింద ఈ మాటల కింద ఉన్న వాళ్ళ ఇంటెన్షన్ కూడా అటెన్షన్ కూడా మారిపోద్ది. కంప్లీట్ గా ఎప్పుడైతే ఆ, ఆ, ఈ ఈ ఆ కుందేలు ఉంటుంది చూసావు, ఉమ్, కుందేలుకు 2 పెద్ద చెవులు ఉంటాయి. అది యాంటెన్నా అలాగా పనిచేస్తాయి రెండు, ఎటువైపు సౌండ్ వేవ్స్ వస్తున్నాయో అలా క్యాచ్ చేస్తాయి కదా. వీళ్ళకి అంతవరకు ఏంటంటే కూర్చొని వింటుంటారు. 10 నిమిషాలు ఎలా ఉంటారు వీళ్ళు, కుందేలు చెవులు ఇలా కింద వేసుకొని కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటారు వీళ్ళు. ఈ 10 నిమిషాల్లో వీళ్ళు అవునవును కదా. కుందేలు చెవులు ఎలా కింద ఉంటాయి అలా ఇలా వింటూ ఉంటారు, అనుకుంటా ఉంటారు, ఏదో వాకింగ్ చెప్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఒకసారి అవునవును. జాన్ పాల్ గారు అనగానే టింగ్ అని లేస్తాయి ఇలా. ఆ, అవును. నువ్వు వాక్యం చెప్పు, యేసు గురించి చెప్పు, ఏమైనా చెప్పు, అబ్బా, ఇలాగుంటాయి. లిటరల్ గా నేను సర్లే చెప్తున్నాను అన్న. ఆ అలాంటి విషయాలు చెప్తుంటే మేము నాకు అక్కడి నుంచి లేచి వచ్చేస్తా నేను. ఆ అసలు అక్కడి నుంచి లేచి వచ్చేస్తా కూడా, నేను నిలవలేను అక్కడ. ఎందుకు ఈ వ్యక్తుల అభిప్రాయాలు లేదంటే వాళ్ళ పద్ధతులు నాకు ఇవన్నీ ఏం అవసరం? మా అవును. ఇంట్లో ఇక్కడ వాళ్ళకు ఏంటంటే నాకు కూడా అదే వాదన. వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు ఏంటంటే, మాకు తెలియని వాక్యమా, మేము వినని వాక్యమా, మేము చదవని బైబులా, మాకు తెలుసులేవో అవును. అనేటట్టు కూర్చుంటారు. ఎప్పుడైతే జాన్ పాల్ గారు అనగానే ఇలా టింగ్మని లేచి నిలబడి, ఏంటి జాన్ పాల్ గారు ట్రైన్లో వెళ్ళారా, ఏంటి ఆయన దప్పికైందా, ఏంటి ఉమ్. ఆయన బాటిల్ దేవుడు పంపించాడా, ఇక వీళ్ళకి వాక్యం గుర్తుండదు. ఇంటికి వెళ్ళేంత వరకు జాన్ పాల్ గారు అంట ఒకసారి రైల్లో వెళ్తున్నప్పుడు, ఏం దరిద్రం ఇది క్రైస్తవ్యానికి, అవునన్నా. ఏం దరిద్రం ఈ ఇది ఆసక్తి ఏదో క్రైస్తవ్యానికి. బైబిల్ మీద ఉంటే కనీసం ఈ రోజు క్రైస్తవ సమాజము కొద్దో గొప్ప బాగుపడున్నా. మనుషుల అవును. మాటల మీద ఆధారపడి బేస్ అయిపోయి వెళ్ళిపోతుంది. కానీ మన శివప్రసాద్ ఏ లైవ్ లో కూడా అదే పోయి చెప్పాను డినామినేషన్ నేను. ఏ డినామినేషన్ స్థాపించిన వ్యక్తి ఆ వ్యక్తిని పొగట్టడానికి ప్రసంగాలు సిద్ధపరుచుకుంటున్నారు. ఆ డినామినేషన్ అవునన్నా, వాళ్ళు ఆ 100% ఇది. స్థాపించిన వ్యక్తిని పొగట్టడానికి ప్రసంగాలు సిద్ధపరుచుకుంటున్నారు తప్ప యేసుప్రభుని అవును. గణపరచడానికి కాదు. మీరు ఇప్పుడు హోసన్న 100. మినిస్ట్రీకి వెళ్ళండి, అక్కడ యేసయ్య ఉండడు, యేసన్న ఉంటాడు. 5 నిమిషాలు కూడా యేసయ్య చూడలేదు నేను అక్కడి నుంచి. ఆ, అవునన్నా, నేను చూస్తాను యేసయ్య ఆ అంటే షార్ట్ లో కూడా మీరు వచ్చినప్పుడు. నేను చెప్పేది వినండి, అక్కడ చెప్పండి చెప్పండి. యేసయ్య అంటే భలే కంపరం వాళ్ళకి. ఏ సన్న ఉమ్, కావాలి వాళ్ళకి, ఏ సన్న కావాలి. నేను మాట్లాడుతుంది ఒక్క వ్యక్తి గురించి కాదు, ఏ డినామినేషన్ అయినా అవునవును అన్న. తీసుకోండి, టేక్ ఎనీ అవును. డినామినేషన్. దాన్ని ఎవరు అవును. స్థాపించారో వాళ్ళను పొగిడితే వచ్చే మజా సంఘం కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు గురించి మాట్లాడితే రాదు. లేదు. ఉమ్, ఈరోజు మీరు ఆ ఎవరైనా సరే ఇప్పుడు క్రైస్తవానికి బయట ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి యేసు ప్రభువుని చెడమడా తిట్టమను, క్రైస్తవానికి ఏం చెంగుట్టినట్టు ఉండదు, పట్టించుకోరు. పట్టుకోరు. అస్సలు పట్టించుకోరు. అవసరం పొరపాటును లేదు. వచ్చి పొరపాటును వచ్చి
వాళ్ళ సతీష్ వాళ్ళ అయ్య అయ్య గారిని గారినో లేకపోతే ప్రవీణ్ అయ్య గారినో ఏసన్న గారినో దేవ సహాయమా లేకపోతే దేవదాసయ్య దేవదాసయ్య గారినో ఆ దేవదాస్ తిట్టి చూడండి సిలువ ఎక్కించకపోతే నన్ను అడగండి. ఖచ్చితం. అది మాత్రం ఇది నేను కూడా ప్రస్తుత అదే క్రైస్తవం. ఆలోచించేది ఎప్పుడు. అవును, చుట్టుపక్కల వాళ్ళకి కూడా నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను కూడా ప్రజలకు అదే చెప్పేది. మా చుట్టుపక్కల మా ప్రాంతాల వాళ్ళకి కానీ వ్యక్తుల మీద అవును. ఆధారపడకూడదు. మనం నిజంగా క్రీస్తు మీద ఆధారపడిన రోజు మనకు అల్టిమేట్ గా మనకు దక్కుతుంది. ఈ లోకంలో వచ్చే ఈ ఆశీర్వాదాలు ఇవన్నీ అవసరం లేదని కాదు, మన జీవితానికి భౌతికంగా కావాలి. కానీ మనకు అల్టిమేట్ ఆశీర్వాదం రక్షణ దొరికింది కదా, అంతకు మించి ఏం కావాలి మన జీవితానికి? మనం ముందున్న వాటిని ఆయన్ని ప్రకటిస్తాము. ఆయనగా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తే ఒకానొక రోజు ఇప్పుడు బయట ప్రపంచంలోకి వెళ్తే ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం బయట నుంచి వస్తున్నప్పుడు మనం బయట నుంచి మనం వాళ్ళకి సమాధానం చెప్తే కదా క్రీస్తు గురించి, వాళ్ళకి సమాధానంగా అది మిగిలిపోయిన రోజు ఎప్పటికైనా అది వాళ్ళ మనసులో అది ప్రశ్నగానే మిగిలిపోద్ది కదా అని కూడా నా ప్రయాసం. మన శివప్రసాద్ అన్న లైవ్ పెట్టినప్పుడు కూడా మీ గురించి చెప్పి నేను అదే చెప్పాను. ఇప్పుడు జాన్ పాల్ అన్న మీద వ్యక్తిగతంగా దోషణలు లేదంటే ఇంకేదన్నా చేస్తున్నారు. ఇప్పుడు జాన్ పాల్ అన్న ఇబ్బంది పెట్టినప్పుడు మాకు వచ్చిన నష్టం ఏంది? మాకేం నష్టము? ఆయన మమ్మల్ని నిలబెట్టింది క్రీస్తు దగ్గర కదా. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా బ్యాడ్ చేస్తారు. సపోజ్ ఆయన మతంతో కలిచాడు లేదా ఆర్ఎస్ఎస్ అంటున్నారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఆ విధంగా బైబుల్ చెప్తుంటే మరి మీరేం చేస్తున్నారు? ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఆ విధంగా ప్రతి వచ్చినాన్ని వివరిస్తుంటే దానికి మీరు ఇంకా డబల్ తీసుకెళ్లి వివరించి చెప్పాలి కదా. కానీ మీరు ఎందుకు చెప్పడం లేదు? అప్పుడు మీ దగ్గరే నిలబడతాం కదా. మాకు వ్యక్తితో ఏం పని ఇక్కడ? మాకు వ్యక్తితో అవసరం ఏముంది? మీ దగ్గరే నిలబడతాం కదా. వచ్చి మీ ప్రసంగాలు చూస్తాం, క్రీస్తుని గణపరుస్తాం, క్రీస్తుని ఆరాధిస్తాం, అంతగా ఫీల్ అవుతాం కదా క్రీస్తుని ఎమోషనల్ గా. కానీ మేము ఆగింది అదే. నేను క్రైస్తవ ప్రపంచాన్ని కూడా ఈరోజు చెప్తాం అనుకున్నది ఏదంటేనా, మీ వ్యక్తిగతంగా మిమ్మల్ని చూసి వచ్చి ఆగలి అక్కడ. కేవలం క్రీస్తు దగ్గర వచ్చి ఆగాం. క్రీస్తుని మీరు అర్థం చేసిన విధానం కానీ, ఆ బైబిల్ని ప్రతి విషయాన్ని ఆ విషయంకి వచ్చి ఆగాం. కానీ మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తూనో లేదంటే మేము ఏదేదో మాట్లాడతారు, తీసుకొచ్చి ఏదేదో చేసేస్తారు, ఆ నిందలన్నీ కడుక్కుంటే దానికి సమాధానం చెప్తే ఇవన్నీ మాకేం అవసరము? చూస్తాము. ఒకవేళ మీరు నిజంగా నా లెటర్ గా చెప్తున్నా, మీరు సమాధానం చెప్తున్నా కూడా మాకు చాలా ఇరిటేషన్ గా ఉంటుంది అలాంటి విషయాలు. ఎందుకు చెప్తున్నా కూడా ఏం చేస్తారు? దాని గురించి ఎందుకు అసలు అనవసరం? లెజిటిమేట్ గా మనకి క్రీస్తు అర్థమవుతున్నప్పుడు వ్యక్తితో మనకేం పని? అదన్నా వీళ్ళు ఏంటంటే వీళ్ళే నీతి మంతులని, వీళ్ళ దగ్గర ఆగిపోయి అంతవరకు మీరు చెప్పినట్టు ఏం పాస్టర్ కూడా తప్పు చేస్తారా? అసలు బైబిల్లో ఉన్న విషయం కూడా అర్థం కాదు. ఏంది నీతి మంతుడు లేడు, ఒక్కడు లేడంటే అనే విషయం కూడా ఇప్పటికీ కూడా అది ప్రశ్నే అందరికి. చేస్తాడు అసలు తప్పు చేయొచ్చా? ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు విచిత్రంగా అసలు ఏం జనాలు మరి ఇలా ఆలోచిస్తున్నారు? కనీసం బైబిల్ చూసి దాన్ని ఏం చెప్తున్నారు, మనకి ఏం అర్థం అవుతుంది అనే విషయాలు పట్టించుకోవడం. సరేనా, ఆస్ట్రేలియాలో కూడా అవకాశం ఇద్దాం, టైం ఎక్కువ అయిపోతుంది. థ్యాంక్ యూ అశోక్ గారు, చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడారు, లాజికల్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న.